శ్రేణులు కూడా ఎక్కడా బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితులు కనిపించడం లేదు. మొన్న తీన్మార్ మల్లన్న కవితకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు జాగృతి శ్రేణులు వెళ్ళి అక్కడ ఆందోళన చేశారు. కానీ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కవితకు సపోర్ట్ గా ఎక్కడ మాట్లాడిన పరిస్థితి కనిపించలేదు. అంటే గ్యాప్ ఉందనేది బహిరంగ రహస్యమే. కానీ సస్పెన్షన్ వేటు వేస్తారా, కవితపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయ నాయకులందరూ కూడా వేచి చూస్తూ వచ్చారు. ఒకవేళ కవితపై చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందని మొన్న మనం బీజేపీ నాయకులు అన్న మాటలను కూడా మనం గుర్తు చేసుకోవాలి. కవిత కాంగ్రెస్ లో చేరుతారు అంటూ బీజేపీ నాయకులు మాట్లాడిన పరిస్థితులు కూడా మనకి కనిపించాయి. ఇప్పుడు కవిత ఒకసారి మనం బీఆర్ఎస్ కార్యాలయంలో కవిత ఫ్లెక్సీని అక్కడి నుంచి తొలగిస్తున్న దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత కవితకు సంబంధించిన ఏ ఆనవాళ్ళని కూడా బీఆర్ఎస్ కార్యాలయంలో ఉంచట్లేదు. అక్కడ ఉన్న ఫ్లెక్సీలు, స్టిక్కర్స్ ఇవన్నీ కూడా తొలగిస్తున్నారు. కవితతో ఉన్న స్టిక్కర్స్ ని తొలగిస్తున్న, ఫోటోగ్రాఫ్స్ ని తొలగిస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. అదిగో ఫ్లెక్సీని కూడా అక్కడి నుంచి తొలగిస్తున్న దృశ్యాలు బయట పెట్టేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం నుంచి కవితకు సంబంధించిన ఏ ఆనవాలు కూడా బీఆర్ఎస్ కార్యాలయంలో లేకుండా వాటిని బయటకు తొలగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మండలి చైర్మన్ ను కోరబోతుందా బీఆర్ఎస్ పార్టీ? కవిత సభ్యత్వాన్ని తొలగించండి అని అడిగే అవకాశం కనిపిస్తుందా, లేదంటే కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశం కనిపిస్తుందా? ఏం జరగబోతోందనే చర్చ జరుగుతోంది. కవిత ఫోటోగ్రాఫ్స్ ని, కవిత ఫ్లెక్సీలను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి బయటకు తీసుకువెళ్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కానీ బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర అందరూ చెబుతున్నది ఒక్కటే, పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని. కానీ కవిత గురించి నేరుగా ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఇప్పుడు ఫామ్ హౌస్ కు వెళ్లారు కేసీఆర్ తో మాట్లాడుతూ ఉన్నారు. తదుపరి కార్యాచరణ గురించి మాట్లాడుతున్నారు. ఇటువైపు జాగృతి శ్రేణులు కూడా కవిత నివాసానికి వెళ్తూ ఉన్నారు. కవితతో సమాలోచనలు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో కవిత తన రాజకీయ పయనం గురించి ఏం మాట్లాడబోతున్నారు, తనపై వేసిన సస్పెన్షన్ వేటు గురించి కవిత ఏం చెప్పబోతున్నారు అన్నదే ఉత్కంఠగా కనిపిస్తూ ఉంది. బీజేపీ నాయకులు ఆడించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఏం చెప్తే అది చేయడం, ఆమెపై ఉన్నటువంటి కేసులు మాఫీ చేసుకోవడం కోసం, ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఇవాళ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులను కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఇన్ని రోజులు ఒక నాయకులను మాట్లాడితే కవిత ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, మీ నాన్న గురించి కూడా మాట్లాడినట్టు ఉంటుంది. కాబట్టి పార్టీ అంటేనే కేసీఆర్ అంటేనే పార్టీ. కాబట్టి పార్టీని ఏ విధంగా మీరు కించపరిచే విధంగా మాట్లాడినా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉపేక్షించారు. ప్రస్తుతం కేటీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ను కలిశారు. కవిత సస్పెన్షన్ తర్వాత పరిణామాలపై చర్చిస్తున్నారు. ఫామ్ హౌస్ దగ్గర నుంచి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, ఫామ్ హౌస్ లో ఏ దిశగా చర్చలు జరుపుతూ ఉన్నారు? తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? రోహిత్, మనము మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ లో ఉన్నాము. 2 రోజుల నుంచి కవిత నేను ఎప్పుడైతే మీడియా సమావేశంలో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించింది, కాళేశ్వరం నిర్మాణం జరిగిన తర్వాత ఆ యొక్క దానికి జరుగుతున్న సిబిఐ ఎంక్వైరీ, ఆ తర్వాత అసెంబ్లీలో చర్చించిన విషయాన్ని కూడా ఆమె ఆ మీడియా ముందు ప్రకటించడం జరిగింది. అంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు కాళేశ్వరం మరక అంటించడం 2-3 నేతల ద్వారా జరిగింది. ఇదంతా పరిణామాలని చెప్పి ఆమె ఒక 20 పేర్లు ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రితో పాటు మాజీ మంత్రి కేటీఆర్, ఆ తర్వాత ఆ కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, వీళ్ళంతా కూడా 2 రోజుల నుంచి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో చర్చలు జరిపారు. అంటే ఒకవేళ గతంలో కవిత మాత్రం ఎమ్మెల్సీ, ఆ తర్వాత కూడా 2-3 సందర్భాల్లో ఒక 5 పేజీల లేఖ విడుదల చేశారు. ఆ రోజు కూడా సస్పెన్షన్ వేటు వేస్తా అనుకున్నారు, ఆ రోజు కూడా వేయలేకపోయారు. ఆ తర్వాత ఇటీవల పార్టీ క్రమశిక్షణ విషయంలో కావచ్చు, లేకుంటే పార్టీ ముఖ్య నేతలపై ఆమె చేస్తున్న ఆ కామెంట్స్ పై సీరియస్ గా స్పందించారు. ఆ తర్వాత ఈ రోజు మాత్రము ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున కవితను మాత్రం ఆ సస్పెండ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సోమ భరత్ కుమార్, ఆ తర్వాత పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఆ తర్వాత టి రవీందర్రావు ఆ ప్రధాన కార్యదర్శి, వీళ్ళిద్దరు కూడా ఆ కవితను సస్పెండ్ పెట్టి వేశామని చెప్పి కాసేపటి క్రితమే వాళ్ళు ప్రకటించడం జరిగింది. దీంతో పాటు కేసీఆర్, ఆ తర్వాత కేటీఆర్, ఆ తర్వాత మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఆ కేసీఆర్ తో కొంత చర్చలు జరుపుతున్నారు.
వాస్తవానికి ఎవరున్న 2001లో పార్టీ ఏప్రిల్ 20 నాడు ఆ పార్టీ ఆవిర్భవించిందో ఆనాటి నుంచి నేటి వరకు ఎవరైనా సరే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, ఆ సస్పెన్షన్ వేటు వేస్తామన్నారు. గతంలో పార్టీపై కొంతమంది మాట్లాడిన వాళ్ళ మీదే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, వాటిపై ఎవరు కూడా నిర్ణయం తీసుకోలేదు. కానీ పార్టీలో జరుగుతున్న పరిణామాలను బయట పెడితేనే ఆ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించారని చెప్పి కవిత కూడా వారికి అభిమానులు కావచ్చు, లేకుంటే ఇక్కడ బీఆర్ఎస్ అభిమానులు కావచ్చు, ఆ రోడ్డుపై రాస్తా రోకోలు ధర్నాలు చేపట్టే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. దీంతో పాటు పార్టీలో జరుగుతున్న నిర్ణయాలు, పార్టీలో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఆ కవిత ఎపిసోడ్ కావచ్చు, లేకుంటే కాళేశ్వరం, సిబిఐ, ఆ తర్వాత అసెంబ్లీలో ఆ ప్రస్తావించిన విషయాలను కూడా ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకునే విధంగా ఒక ప్లాన్, ఒక ప్రణాళిక రచించే విధంగా కొంత లోపల పాముదులు చర్చ జరుగుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఆ రోహిత్, దీంతో పాటు ఎక్కడైతే మనం అనుకుంటున్న విషయాలు ఏవైతే ఉన్నాయో గతంలో అంటే దాదాపు 14 సంవత్సరాల నుంచి పార్టీలో చాలా మంది పార్టీని వ్యతిరేకించిన వారు కొనసాగించారు. నాపై ఏ విధంగా వేటు వేస్తారు, నేను చేసిన తప్పేంటి, ఆ తర్వాత కూడా కాళేశ్వరం అనేది దిశ తెలంగాణ రాష్ట్రానికి తాగునీరు అందించే ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ యొక్క బంగారు తెలంగాణ సాధించే దిశలో యొక్క ఆ రోజు మాట ఇచ్చారు ప్రజలకు అని చెప్పి నిర్మాణం జరిగిన తర్వాత కొంత సాంకేతిక సమస్యల వల్ల ఆ యొక్క ఏదైతే కుంగిపోయింది పిల్లలు ఇంకెవరెవరు నేతలు అక్కడికి వస్తూ ఉన్నారు, ఇంకెవరో నేతలు అక్కడికి వస్తూ ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. గేట్ దగ్గర కూడా ఆగి మాట్లాడుతున్నారు అక్కడ సెక్యూరిటీతో. ఇంకెవరెవరు నేతలు వస్తున్నారు? ఇప్పటి వరకు అయితే వాస్తవాన్ని చూసినట్లయితే కేటీఆర్, ఆ తర్వాత కోరుట్ల ఎమ్మెల్యే బండి సంజయ్, ఎంపీ వినోద్ కుమార్ అంతా వీళ్ళంతా లోపల ఉన్నారు. మరి కాసేపట్లో కూడా పార్టీకి సంబంధించిన ప్రముఖులు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కు వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కవితపై, ఆ తర్వాత కవిత చేసిన ఆరోపణలపై కూడా ఆ దిష్టిబొమ్మలు, ధర్నాలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత ఇక్కడ కవితకు సంబంధించిన కూడా ఒక నిర్ణయం తీసుకొని మీడియా ముందుకు రావడానికి అయితే ఆ యొక్క రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు కొంత సమాచారం అయితే అందుతుంది. రోహిత్, దుర్గారెడ్డి, ఒకసారి కుదిరితే చూడండి, ఆ కార్లో ఎవరైనా నేత ఉన్నారా, ఒకసారి మాట్లాడే అవకాశం ఉంటుందేమో. బహుశా మీ వెనుకున్న కార్లో సెక్యూరిటీతో మాట్లాడుతున్నారు. అయితే వాస్తవాన్ని చూసినట్లయితే ఇప్పుడు ఒకటి వాహనం ఇందులోకి వెళ్తుంది, ఒకసారి వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చూద్దాం. ఆ తర్వాత కూడా ఎవరు ఇందులో ఉన్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది కొంచెం అయితే మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత మనం ఇక్కడికి వెళ్తే మాత్రం ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి, తర్వాత ఎమ్మెల్యే కూడా శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికే లోపలికి వెళ్ళే అవసరం. ఆ తర్వాత చూస్తే మిగతా వాళ్ళైతే కొంతమంది ఇప్పటికే వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తుంది. తర్వాత మిగతా వాళ్ళకు చూస్తే ఇక్కడ చాలా మంది కూడా పార్టీ ప్రముఖులు కూడా అక్కడికి వచ్చే అవకాశం అయితే తెలుస్తుంది. మిగతా వాళ్ళు కూడా వచ్చే అవకాశం దిశగా అయితే వీళ్ళు కొంత ప్లాన్ చేసుకుంటున్నారు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క విషయం కవిత ఎపిసోడ్ కావచ్చు, మిగతా విషయాలు కానీ ఏమన్నా నిర్ణయం తీసుకుంటారా, లేకుంటే మిగతా కార్యక్రమాలు ఏ విధంగా చూడబోతున్నాయని కొంత సమయం పట్టే అవకాశం అయితే మనకు